ఈ పరిపూర్ణ సృష్టిలో ఎక్కడ పరిధులు అనేవి లేవు. వీటినే మీరు డైమెన్షన్స్ అని, పరిధులు అని లేదా తలాలు అని సంబోధిస్తారు. కానీ వాటిని మేము డెన్సిటీస్ అని పిలుస్తాం. నిజానికి డెన్సిటీస్ అనేవి భూమి మీద మనుషులకు అర్థం అవ్వడానికి సృష్టించబడ్డాయి. కానీ నిజానికి ఉన్నదంతా ఒకటే ఎనర్జీ, అదే సోర్స్ ఎనర్జీ. ఇది లో ఫ్రీక్వెన్సీ నుంచి హై ఫ్రీక్వెన్సీ వరకు వ్యాపించి ఉంది. ప్రస్తుతం మానవ శరీరం యొక్క ఫ్రీక్వెన్సీ అనేది హయ్యర్ ఫ్రీక్వెన్సీని గుర్తించలేదు, అర్థం చేసుకోలేదు. అది కేవలం మూడవ పరిధిని మాత్రమే చూడగలదు, అందులో మాత్రమే పని చేయగలదు. ఇక్కడ డెన్సిటీ అంటే రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అని అర్థం. మానవ శరీరము ఒక రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలో మాత్రమే పనిచేస్తుంది. ఇక్కడ ఫ్రీక్వెన్సీ అంటే ఒక పదార్థంలోని అణువులు ఒక నిర్ణీత సమయంలో ప్రకంపించే విధానము. ఈ విధానం మూడవ పరిధిలో తక్కువగా ఉంటే ఐదవ పరిధిలో ఎక్కువగా ఉంటుంది. నిజానికి వాటి మధ్యలో విభజన అనేది లేదు, అన్ని ఫ్రీక్వెన్సీస్ కలిసే ఉంటాయి. ఇక నాలుగవ పరిధి విషయానికి వస్తే ఇది మూడవ పరిధి కంటే లైటర్ వెర్షన్ అని చెప్పవచ్చు. ఇది మూడవ పరిధి కంటే కొద్దిగా హయ్యర్ ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. ఈ పరిధిలో ఎన్నో జీవరాశులు నివసిస్తూ ఉంటాయి. అవన్నీ కూడా నిత్య జీవితంలో మీతో అనుసంధానమై ఉంటాయి, మీ మీద ఆధారపడి జీవిస్తూ ఉంటాయి. కానీ మీకు మాత్రం వాటి మనుగడ తెలియదు. 4D అనేది 3Dకి 5Dకి మధ్య ఒక బఫర్ జోన్ లాంటిది. ఇక 5D విషయానికి వస్తే అక్కడ ఉండే ప్రజలు 4Dని, 3Dని, 2Dని, 1Dని కూడా చూడగలరు, కానీ 6Dని మాత్రం చూడలేరు. ఈ డెన్సిటీస్ అన్నీ కూడా కలిసి ఉన్నప్పటికీ వేరువేరుగా వాటి ప్రకంపనాలను కలిగి ఉన్నాయి. ఈ విధంగానే ఈ విశ్వం తయారై ఉంది. అయితే ఈ భూమిపై ఉన్న మనుషులందరూ కేవలం ఈ మూడవ పరిధిని మాత్రమే చూడగలరు. కొందరు రాత్రిపూట నాలుగవ పరిధిని కూడా చూడగలుగుతారు. కేవలం మూడవ పరిధిని మాత్రమే గుర్తించడం అనేది నిజంగా ప్రకృతికి విరుద్ధమైన విషయమే. ఎందుకంటే మీరు చాలా సహజంగానే ఐదవ పరిధికి ఎదగగలిగే సామర్థ్యం ఉంది. మీ విశ్వం మొత్తం ఇప్పటికే ఐదవ పరిధిలో ఉంది కనుక మీరు చాలా సహజంగా మూడవ పరిధిని, నాలుగవ పరిధిని దాటగలుగుతారు. అయితే మీ చుట్టూ ఉన్న కృత్రిమమైన 3D మ్యాట్రిక్స్ నాలుగవ పరిధిని, ఐదవ పరిధిని మీరు చూడకుండా ఉండేందుకు ఆపోజిట్ ఫ్రీక్వెన్సీస్ని ప్రసారం చేస్తూ ఉంటుంది. దీనినే ప్రిన్సిపల్ ఆఫ్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అంటారు. దీని వలన మీరు నాలుగవ, ఐదవ పరిధిని చూడగలిగే సామర్థ్యాన్ని కోల్పోతారు. కానీ మీలో చైతన్యం కూడా ఉంది అని మీరు తెలుసుకోవాలి. మీ శరీరము ఏ పరిధిలో ఉన్నప్పటికీ మీ చైతన్యం మాత్రం పరిపూర్ణంగా ఉంటుంది. కనుక మీరు మీ చైతన్యం పట్ల ఎరుకతో ఉన్నప్పుడు, మీ చైతన్యంతో ఏకమైనప్పుడు అత్యున్నతమైన అవగాహనను పొందుతారు. అలాగే సృష్టి ద్వారా కూడా పోషణ లభిస్తూ ఉంటుంది. కనుక ధ్యానం ద్వారా మీ ఎరుకను పెంచుకోండి.